ఆంటీ 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 రమ్యని ఎక్కడికి పంపించారా మీరు? లేదు, తను ఇంట్లోనే ఉంది. లేదంటే తను డీసీఎం వ్యాన్కి వెళ్ళిపోయింది. లగేజ్ కూడా ఉంది. తన ఇంట్లో లేదు. ఎటువైపు వెళ్ళింది? అంకుల్ ఆ రూట్లో వెళ్ళారు. డ్రైవర్ పోనీ. రే మనం కూడా వెళ్దాం పదరా. రా. ఆ వ్యాన్ వెళ్ళిన వైపు చాలా దూరం వెళ్ళేది సార్, కానీ అది మాకు కనిపించలేదు. ఇదిగో ఈ దుర్మార్గుడు వల్లే నా కూతురు నాకు కాకుండా పోయింది. నా కూతుర్ని ఇలా చూస్తానని కళ్ళు కూడా అనుకోలేదు సార్. దాని చేతుల్లోనే మేము పోతాం అనుకున్నాం సార్, కానీ మాకంటే ముందు అదే పోతుందని ఊహించలేదు సార్. అయ్యో దేవుడా, ఆ నీచుని వదిలిపెట్టకండి సార్, మాకు న్యాయం చేయండి సార్. హంతకుడు ఎంత వాడైనా సరే మా నుంచి తప్పించుకోలేడు. వ్యాన్లో ఎక్కి వెళ్ళిందన్నారు కదా, ఆ వ్యాన్ నెంబర్ గుర్తుందా? లేదు సార్. ఉంది సార్. చెప్పు కానిస్టేబుల్. సార్ నోట్ చేసుకో. ఓకే సార్. AP 11X3349. సార్ ప్రకాష్ గారు, బాధపడి ప్రయోజనం లేదు. మీ అమ్మాయి ప్రేమను అప్పుడే ఒప్పుకుని ఉంటే సమస్య ఎంత దూరం వచ్చేది కాదు, మీ అమ్మాయి ప్రాణం పోయి ఉండేది కాదు. మీరు వెళ్ళండి, మేము ఎంక్వైరీ చేస్తాం. ఒక 4 రోజులు ఊళ్ళోనే ఉండేలా ప్లాన్ చేసుకోండి. మీరు కూడా. అలాగే సార్. ఇక మీరు వెళ్ళండి. అలాగే సార్. నువ్వు సాయంత్రం ఒకసారి రా. అలాగే సార్. సార్ ఇప్పుడు ఆ హంతకుల్ని పట్టుకోవడం ఎలా సార్? DCM వ్యాన్ నెంబర్ చెప్పాడు కదా, ఎస్ సార్. ఆ నెంబర్ని ఆ బెగ్గర్ నోకరాజ్ ఫోటోని కలిపి పేపర్లో ఒక న్యూస్ రిలీజ్ చేయాలి. ఏమని సార్? ఆ హంతకుల్ని బెగ్గరే చూశాడని చెప్పి దొరికిన వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని, శిక్ష పట్టం ఖాయమని చెప్పి వేయించాలి. దానివల్ల హంతకులు దొరుకుతారా సార్? తప్పకుండా దొరుకుతారు. ఈ లవ్వు గివ్వు అని నీ లైఫ్ వేస్ట్ చేసుకోకు. కెరీర్లో పైకి వస్తే నీకు నచ్చిన అమ్మాయి నీ దగ్గరకు వస్తుంది. నువ్వు సలహాలిస్తున్నావా? తర్వాత నేను ట్రై చేయలేదు సార్. ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఎందుకు సార్? ఇదంతా ఎంక్వైరీలో భాగమే ఈశ్వర్. నా డ్యూటీ నన్ను చేయనివ్వు. ఏదైనా అవసరమైతే కాల్ చేస్తాను, స్టేషన్కి రా. అలాగే సార్. రేయ్ ఏంట్రా ఇది? అన్నయ్య నిజంగా నాకే పాపం తెలీదు. అసలు విరాట్ చావుకి వీళ్ళకి మధ్య లింక్ ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు. ఎక్కడో లింక్ కట్ అయింది. సార్ కాలేజీలో స్టూడెంట్స్ అందరినీ ఎంక్వైరీ చేశాను సార్. ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు సార్, కేవలం నిహారిక విషయంలోనే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, కానీ ఎవరితోనూ గొడవలేం లేవంట సార్. ఓకే, అతని పేరెంట్స్ ఎప్పుడు వస్తున్నారు? పంజాబ్ నుంచి బయలుదేరారంట సార్, రేపు మధ్యాహ్నంలోపు వస్తారంట సార్. ఓకే సార్. విరాట్ మా కాలేజ్లోనే చదివేవాడు సార్. 2 నెలల నుంచి నా వెంట పడ్డం మొదలు పెట్టారు సార్. నీకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? నీకెందుకు? ఎందుకేంటి, నాకేగా అవసరం.
నిహారికని ఇష్టపడుతున్నాను. నేను ఒక చిన్న కామెంట్ చేస్తేనే ఇంటికొచ్చి షర్ట్ పట్టుకొని నాన్న గొడవ చేశాడు తెలుసా? ఏంటి, నిహారికని నువ్వు కామెంట్ చేసావా? చేశాను. ఎందుకు చేసావు? నాకు నిహారికి పెళ్ళవుతుందనుకున్నాను, కానీ నిహారికి ఒప్పుకోలేదు. అందుకే చచ్చిపోవాలనుకుంటున్నాను. హలో, నేను ఎస్ఏ ప్రభుని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీరు అర్జెంటుగా ఒకసారి స్టేషన్కి రండి. అలాగే సార్. ఆ రోజు ఈశ్వర్ మీ అమ్మాయిని కామెంట్ చేసి గొడవ చేశాడంట, నిజమేనా? అవును సార్, ఆ రోజు చాలా కోపం వచ్చింది సార్. పైగా నాకు ఫస్ట్ నుంచి మా అమ్మాయిని ఎవరైనా ఏమని అంటే నచ్చదు సార్. చిన్నప్పటి నుంచి ఒక దెబ్బ కూడా కొట్టకుండా, ఒక మాట కూడా అనకుండా పెంచాను సార్. అలాంటిది బయటవాడు ఏమైనా అన్నా తను హర్ట్ అయిందని తెలిసినా నేను కంట్రోల్ చేసుకోలేను సార్. ఆ విరాట్ మీ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడన్న విషయం మీకు తెలుసా? తెలుసు సార్. తెలిస్తే ఆ రోజే బుద్ధి చెప్పేవాడిని. ఓకే, విరాట్కున్న పాత కక్షల వల్ల ఈ హత్య జరిగిందని మా ఎంక్వైరీలో తెలిసింది. మీరు మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లొచ్చు. థ్యాంక్ యూ సార్. జ్యోతి, సార్. తను తీసుకురా. ఓకే సార్. నాన్న, వెళ్ళొస్తాను సార్. ఓకే. రామ్మా. సార్, విరాట్కి పాత కక్షలు ఉన్నాయని ఎందుకు చెప్పారు సార్? కొంతమంది హంతకుల్ని పట్టుకోవాలంటే వాళ్ళని మాయలో పెట్టాలి. అప్పుడు ఒక కొత్త క్లూ వదులుతారు. చూస్తూ ఉండు, నిజమైన హంతకులు ఎవరో జస్ట్ 2 డేస్లో దొరుకుతారు. ఈలోపు మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి. చెప్పండి సార్. ఆ ఎదవకుండే పాతి కక్షల వల్ల మనమందరం ఇబ్బంది పడ్డాం. పోయినోడు పోతూ పోతూ మనల్ని ఇరికించాడు. అయినా వాడు రోజు రోడ్డు మీద ఆపి ఇబ్బంది పెడుతుంటే నాకు చెప్పలేదేంటి మీరు? చెప్పుంటే మీరు వాణ్ణి ఆ రోజు చంపేసేవారు. ఇలాంటి ఎదవేషాలు ఎక్కడో వేసుంటాడు, వాళ్ళకు మండి చంపేసుంటారు. పోన్లేండి, మన అమ్మాయి తిరిగి వచ్చింది, అంతే చాలు. అవును, తనని తీసుకెళ్లారని తెలిసి నేనెంత టెన్షన్ పడ్డానో. ఎందుకన్నా మంచిది నిహారికకి దిష్టి తీసరిత. అలాగే సరే, మేము వెళ్ళొస్తాం. అలాగే. అలాగే. ఎస్, గేలానికి చేప పట్టడం ఫిక్స్ అయింది.